ఈ తెలంగాణకు ఏమైంది? మొన్నటిదాకనేమో సెక్రటేరియట్, ఇయ్యాలనేమో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసు. దీనికి ఎవరు జిమ్మదారి? ఎవరు మాట్లాడరేంది? దీనికి ఎంబటే తీసుకోవాలే పెద్ద యాక్షను. అసలు సర్కార్ ఏం చేస్తున్నట్టు, పోలీస్ పెద్ద సార్లు ఏం చేస్తున్నట్టు? ప్రతిపక్ష పోళ్ళని ఎట్లా అరెస్టు చేయాలి అనే కాకుండా జర్రంతా జనాల భద్రత మీద కూడా దృష్టి పెడితే మంచిగుంటది సీఎం గారు అని మీరంతా మస్తుగా గరమయ్యే ముచ్చటగిది. ఈ ముచ్చట చూసి పురాగా ఏమంటారో మీరే అనుండ్రిగా. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నా అని అబద్ధం చెప్పి హోటల్ బిజినెస్ మస్తు ఉంటదని దగ్గర ఏం తక్కువ 3 లక్షల రూపాయలు తీసుకొని సాఫ్ట్వేర్ కొలువు చేసే జ్ఞానసాయి అనేటైనను మోసం చేసిండు హరిజన గోవర్ధన్ అనే మోతవారి అని ముచ్చట చెప్తే అందరికి గింతేనా అని అనిపిస్తుంది కావచ్చు గాని గాడొక్క సాఫ్ట్వేర్ అయిననే కాదు, తెలంగాణ హోమ్ మినిస్టర్ కమ్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నను, డీజీపీ సార్ను, కమిషనర్ సార్ తోటి పాటు మొత్తం తెలంగాణ పోలీసులనే మోసం చేసిండు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 3-4 మలకలచ్చిపోయిండట హరిజన గోవర్ధన్ అనే బట్టబాజిగాడు. గట్లా కమాండ్ సెంటర్లకేం చచ్చేది యూషే బోర్ల పడ్డాడట సాఫ్ట్వేర్ అయినే. నిజమైన పోలీస్ అయిన కావచ్చని పైసలు ఇచ్చినా అని ఈ సాఫ్ట్వేర్ కొలువు చేసేటైన ఫిర్యాదు ఇచ్చే వరకు కూడా మన పోలీసులకు తెలియకపాయే గాడు నిత్యం కమాండ్ కంట్రోల్ సెంటర్లకు వచ్చి పోతున్నాడని. ఇయ్యాల రేపట్ల చిన్న ప్రైవేట్ ఆఫీసులే అన్ని షేకింగ్లు వేసి రిజిస్టర్ల పేర్లు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని ఎవళ్ళు గలవల్లో ఆళ్ళ తానకు పంపిస్తున్నారు ఎవరన్నా తెలియనోళ్ళతే. మరి ప్రైవేట్ ఆఫీసులే సెక్యూరిటీ గురించి గంతగానం ఆలోచన చేస్తుంటే జనాల సెక్యూరిటీ కోసం పెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎంత పగడబందీగా ఉండాలి చెప్పుండ్రి. కానీ గసొంటి సోయి లేనట్టేగానొస్తున్నది తెలంగాణ పోలీసులకు. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలోనే నెంబర్ 1 లెక్కుండేది. గిప్పుడేమో ఆ పోలీసోళ్లను బురిడి కొట్టించేటోళ్ళు పోలీసోళ్ళమని చెప్పుకుంటే జనాల తన పైసలు గుంజేటోళ్ళే ఎక్కువైనరు. ఎవడెవడో అత్తగారింటికి వచ్చినట్టు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకి వచ్చి పోతున్నారంటే మన పోలీసోళ్ళ పనితనం ఎట్లున్నదో మస్తుగా కానొస్తున్నది. గది కూడా మోసపోయినోడు ఫిర్యాదు ఇచ్చే వరకు పోలీసులకు తెలియదంటే వా అన్నవా. ఓదికేమో ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పెట్టినా సెక్రటేరియట్లా కాకుండా కమాండ్ సెంటర్లనే పెడుతున్నాడు. ఇంకో దిక్కేమో ఎవడెవడో సుట్టపోడొచ్చినట్టు వచ్చిపోతున్నాడు కమాండ్ సెంటర్లకు. మొన్ననేమో సెక్రటేరియట్లకు దొంగ ఐడి కార్డులతోని కొందరు తిరిగిండ్లు. ఇప్పుడేమో కమాండ్ సెంటర్లకు కూడా కొందరు అత్తగారింటికి వచ్చిపోయినట్టే వచ్చి గిసొంటి మోసాలు ఎత్తున్నారు. ఇక రేపు ఎవరన్నా ఉగ్రవాదులు వచ్చినా కూడా ఊదిబత్తీలు పెట్టి పూజలు చేసేటట్టున్నారు తప్పితే ఏం చూసుకునేటట్టు లేరు ఇల్లు అని గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. వెనకట నరకాసుడు చచ్చిపోతే దీపాల పండుగ చేసుకున్నట్టు, బ్రిటిషోడు వెళ్ళిపోతే సంబరాలు చేసుకున్నట్టు, దొరల పాలన అంతమైతే నిమ్మలమైనట్టు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ అసలు ముచ్చట ఏంటంటే హైదరా పోతే కూడా సంబరపడడానికి చాలా మంది తెలంగాణ పబ్లిక్ తయారుగా ఉన్నారు. ఎందుకు పెట్టిండ్రు గీ హైదరా పాడుగాను, ఎప్పుడెప్పుడు పోతుందో గీ దిక్కుమాలింది అని తిట్టనోళ్ళు లేరు పట్నంలా. అగో గసంటోళ్ళ అందరి కోసమే గీ ముచ్చట. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని పాటలు పాడుకోవచ్చుగా. ఏంది సంగతి? ఊకుంటుంటే బగ్గనే ఎగురుతున్నారేంది? ఎన్ని మలకలు చెప్పినా కూడా మారారా? గిట్లనే ఎక్కువ చేస్తే మీ దుఃఖం మూసేస్తాం ఏమనుకుంటున్నారో అని హైదరా మీద మస్తుగా గరమైంది రాష్ట్ర పెద్ద కోర్టు ఇయ్యాల. శని ఆదివారాల్లో ఊల్చ కార్యం పెట్టుకోకుండ్రి అని ఎన్ని మలకలు చెప్పినా కూడా ఇనకుంటా గదే పోగొట్టబోతున్నారు. కానూన్లను ఫాలో కావాలనే సోయలేదా అని ఇప్పటికే శానా మలకల సొట్లు పెట్టిన కోర్టు గీయాలనైతే కుట్లు తెంపినంత పనిచేసింది హైదరాకు. ఎట్లా పడితే అట్లా చేస్తామంటే ఊకునేదే లేదు, హైదరాను రద్దు చేస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముతంగి అనే ఊళ్ళే ప్రవీణ్ అనే గీ అన్న షెడ్డును ఊల్చిన ముచ్చట మీన్నే హైదరా మీద గరమైంది కోర్టు. వెనక ముంగట ఏం చూడకుండా ఉత్త పుణ్యానికి నా షెడ్డును ఊలగొట్టిండ్రని కోర్టుకు పోయిండట ప్రవీణ్ అనే అన్న. ఇక పార్కు జాగల షెడ్ వేసిండని ఫిర్యాదు వచ్చింది, గందుకే కూల్చినాం అని కోర్టుకు చెప్పిండు హైదరా లాయరు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి పర్మిషన్లు తీసుకున్నాడని కూడా వాదించిండు హైదరా తరపు లాయరు. ఆధారాలు లేకుండా బెదిరించిండు అని ఎట్లంటున్నారు? గప్పుడెప్పుడో 2023లో పర్మిషన్లు వస్తే గిప్పుడు ఫిర్యాదు వచ్చుడేంది మీకు? హైదరా వచ్చినాకనే గల్లకు ఫిర్యాదు చేయాలనిపించిందా? పార్కు కబ్జా అవుతుంటే గీ 2 ఏళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలే గాడున్న పబ్లిక్? అసలు గది పార్కు జాగా అని మీరెట్లా డిసైడ్ చేస్తారు? గది సివిల్ కోర్టు పని కదా, మీ పనేంది, మీరు చేస్తున్న పనేంది? ప్రైవేటు పంచాయతీల్లో ఎందుకు ఏలు పెడుతున్నారు మీరు అని హైదరాకు గిట్లా మస్తుగా సొట్లు పెట్టింది కోర్టు. ఇక మార్చి 5వ తారీఖు వాయిదా వేసింది గీ కేసును కోర్టు. గప్పుడు అన్ని ఆధారాలతోటి రావాలి అని చెప్పింది హైదరాకు.
ఇక మరి ఇప్పటికన్నా రంగనాథ్ సారు జరంత మంచిగా ఆలోచనలు చేసి కోర్టు సొట్లకెంచి తప్పించుకుంటాడో లేకపోతే హైడ్రాను మూసేపిచ్చేదాకా అలు పెరగకుండా అలసిపోకుండా ఆలోచించకుండా గిట్లనే అడ్డం దిడ్డం పనులు చేస్తాడో అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. రావాలే బాబు రావాలే, బయటి దేశం కొలువులు బయటి దేశం కొలువులు, అగ్వా అగ్వా, ఒక్క కొలువు లక్ష రూపాయలే, ఇంటర్వ్యూకు రండి, కొలువు కొట్టుండ్రి, ఇంట్లున్న తిప్పలు తీసుకోండి, పైసలు కట్టుండ్రి, ఫ్లైట్ ఎక్కుండ్రి, లైఫ్ సెటిల్ చేసుకోండి. ఓ వెన్నెల బుజ్జి, అవి కొలువులు అనుకుంటున్నావా లేకుంటే మార్కెట్లో కూరగాయలు అనుకుంటున్నావా అని అనబోతున్నారు కదా. ఇగో గిట్లనే బయటి దేశంలో బొచ్చడు కొలువులు ఉన్నాయని పాపం గిళ్ళను ఎంత మోసం చేసిండ్రో మీరే చూడుండ్రి. ఇంటి నిండా తిప్పలు పెరిగిన అప్పులు, చేద్దామంటే పని లేక చేసిన గాచిన పైసలు ఎటు జాలక చాలా మంది బయటి దేశం పోదామనుకుంటారు. గాడైతే 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆశపడతారు. కానీ చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి ఏం చేయాలనో తెలియక ఆగమాగమవుతారు. ఇగో వీళ్ళందరూ పాపం గట్ల మోసపోయినోళ్లే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాడ బయటి దేశంలో కొలువుల పేరు మీద 2 బద్మాష్ గాన్లు 350 మందిని మోసం చేసి 6 కోట్లకు మీదనే బస్తాలల్లో చదురుకొని అవతల పడ్డారట. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టాడు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. కాయ దిలీపు, కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే బద్మాషాన్లు బయటి దేశం ఇటలీలా వలస కూలీల కొలువులు మస్తు ఉన్నాయి. ఆడికి పోతే మస్తుగా పైసలు సంపాదించుకోవచ్చని 350 మంది దగ్గర 1,00,000, 2 లక్షల లెక్క పైసలు వసూలు చేసిండ్రట. ఇచ్చాపురంలో ఉన్న ఒక లాడ్జ్లో ఇంటర్వ్యూ కూడా పెట్టిండ్రట. ఇక అందరి దగ్గర పైసలు కట్టించుకున్నాక కుటుంబంతో మాయమైండ్రట. పాపం బయటి దేశంలో కొలువులత్తే ఉన్న అప్పులు తిప్పలు పోతాయని ఆశపడి అప్పులు చేసి మరీ గాళ్లకు పైసలు కడితే నిండా ముంచిపోయినరని మస్తుగా బాధపడుతున్నారు గిల్లంతా. పోలీసోళ్ళను ఎట్లనన్నా పట్టుకొని మా పైసలు మాకు ఇప్పియుండ్రని అంటున్నారు. చూసిండ్రు కదా పబ్లిక్, బయటి దేశంలో కొలువులు ఇప్పిస్తామంటే గిట్లనే ఎవలని పడితే గాళ్ళని నమ్మి అప్పులు చేసి మరీ పైసలు అప్పయ్యేపారు. జర పైలం మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కాబట్టి మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పరి విలుద్దాం పాండ్రి. ఓ రాములు, ఏం చేస్తున్నావయ్యా? అల్లా యాంద్రా వెనకటిగా ఆడపిల్ల కదా మేకప్ వేసినట్టు నడింత కూర్చొని ఇంకా మేకప్లు దిద్దుకుంటుంటాను వారా. దున్నపోతులు ఎక్కున్నావు, నిన్ను ఎవరు చూస్తాను అనుకోని అంతగానో దిద్దుతానవరా నడింత కూర్చొని. జల్దిరా, అరే మనం పోదాం అనుకున్న పని ఏంది, నువ్వు చదురుడేందిరా? జల్దిరా నువ్వు ఇంకా దిద్దకు. అగ్గో ఏడికే తాత, పార భుజాన పెట్టుకొని ఏటో బయలును కొంపదీసి యాసంగి నాట్లు గిట్ట వేసేటందుకోతున్నావే. పోతానం ఆడ చెరువులు మత్తాలు దునుకుతానాయి. ఆ మత్తల నీళ్లను మర్రేస్తేందుకు పారలు పలుగులు పట్టుకొని పోతాను. వత్తా నువ్వు కూడా రాదు. అయ్యో ముచ్చటేందో చెప్పమంటే మా అల్లనే ఇచ్చుక చెడబడితే ముసలాడా. చెప్ప బుద్ధి అయితే చెప్పరాదు, లేకుంటే ఊకోరాదు. ఏమో నా మీద గరం అవుతున్నావు. అరే మారంజలో మీ ఉంటే నీళ్ళు వెళ్ళింది అడవిట్లా ఊరికే నీ యొక్క మరి పార మరేసి దంచిన అనుకో ముందడి పనులని రాలే దయ్యం మొక్కందా. నీ వార్త నువ్వు చదువుకోరా, ఊకే మా నడివిట్లా కథ అంటావు. అరే వచ్చి నచ్చినావు గడపడేదిరా. లేకుండా తొక్కడం అంటే రా. ఏడికి పోతున్నారో చెప్పరాదు. కొంపదీసి ఎవరిదన్నా ఒడ్డు ఎక్కుదామని పోతున్నారా ఏంది? ఈ ముసలోడు ఎప్పుడు చూడు లేనిపోని పంచాదులన్నీ గోసికి తలిగించుకుంటాడు. అట్లా కాదు అక్క, ముచ్చటేందో ఆగు, నీకు ఈక తెలుస్తుంది దాన్ని తోక తెలుస్తుంది అని నువ్వు ముచ్చట చెప్పబోతాను వాళ్ళు కదా కూడా. నేను చెప్తా ఆగు. ఇప్పుడు అట్లా కాదు బుజ్జి, మనకు తెలంగాణ కావాలని పోరాటం ఎందుకు చేసినావు చెప్పు. మనకు రావాల్సిన నిధులు నియామకాలు నీళ్లు ఇత్తలేరనే కదా. మరి మనకు రావాల్సిన నీళ్ళను కూడా ఇప్పుడు ఏరుపడ్డాక కూడా మర్రేసుకొని పోతామని అంటే ఏందన్నట్టు చెప్పు. అందుకే మన నీళ్లకు అడ్డకట్టేసి ఆ నీళ్ళన్నిటి మర్రేసుకొని అద్దమనే పోతాం మేము. ఓహో ఇప్పుడు సమజైంది నాకు. నాగార్జున సాగర్ శ్రీశైలం నుంచి మనకు రావాల్సిన నీళ్ల వాటను రానియకుండా ఏపీ సర్కారు వాళ్ళు నీళ్లను మొత్తం ఎత్తుకోబోతున్నారని ముచ్చట తెలుసా అని నువ్వు ఇంతగానో ఉరుకులాడుతున్నది. ఉరుకులాడకపోతే మా రైతులకు బుత్త షాటే మిగిలే తట్టున్నది. మరి కథ చూస్తా అంటే అది కాదు పిల్ల, మనల్లా మనం ముచ్చట. ఇప్పుడు వాళ్ళకు ఎన్ని వంతుల నీళ్లు పోవాలనో అన్ని వంతుల నీళ్ళే వాడుకోవాలి. కడవ నీళ్లు మన వంతు నీళ్లు మనకు ఇడిచిపెట్టాలి, అంతేనా కాదా? అన్ని నీళ్లు మేమే వాడుకుంటామని వాడుకుంటే ఏందన్నట్టు చెప్పు. ఇక్కడ మా రైతుల పొలాలన్నీ పంట పొలాలన్నీ ఎండి నెర్రగాలు పట్టవచ్చా. ఏం చేయాలిగా? మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అది 2 సర్కార్ల పెద్ద మనుషులు చూసుకుంటారు, నీకెందుకే పుగి పంచాది? ఆడ నీళ్ళన్నీ అయిపోయినాక వాళ్ళు చూసుకునేది ఏముంటది. అరే అట్లా కాదురా వెనుకటి
ఊళ్ళో ఇంకా నేను ఒక 10 మందిని పిలిచిన వాళ్ళందరూ పారలు గడ్డపారలు పట్టుకొని వస్తారు. మనం పోయి ఆ కెనాల్ కాలువకు అడ్డం మట్టితోటి నింపిన సంచులు వేసి మళ్ళీ ఆ సంచులు ఎవ్వరు తీయకుండా మొత్తం తుమ్మ కంపని అడ్డం పెట్టి మనం ఆనే కావాలి బండాలి. ఇంకో ముచ్చట, నువ్వు మొట్టు ఉన్నావు కాబట్టి ఒడ్డుకున్న బండరాలను అన్ని తీసుకొచ్చి నువ్వు ఆ కాలువకు అడ్డం పెట్టినావు అనుకో, నేను మట్టినంత తవ్వి ఆ బండల మీద వేస్తా. అవసరం అయితే ఆగకపోతే నువ్వు అడ్డం బండాలా నీళ్ళకు అంత లేకపోతే. ఓ ఉరుకులాట, అదేమన్నా నీ సేన్ల నుంచి వెళ్ళిపోయే పిల్ల కాలువ అనుకుంటున్నావా? అందులోకి పోతే నీ పార నువ్వు ఏడదేళ్తారో చూసుకోమల్లా. అయినా గా నీళ్ళ లెక్కలు నీకేమేరు కానీ గంతగానం ఎగురుతున్నావు చెప్పు. దేశే ఆ లెక్కలు గిక్కలు మాకు తెలివై కావచ్చు. అరే ఒక మనల్లో మనం ముచ్చట సామెత ముచ్చట, ఒక బావి నీళ్ళను 2 అన్నదమ్ములు కలిసి వంతులు పెట్టుకొని చేను ఎట్లా వారించుకుంటారు చెప్పా. మరి గా తీరుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 కూర్చొని మాట్లాడుకొని వంతుల ప్రకారం నీళ్లు వారించుకోవాలన్నా వద్దా? ఒక చంద్రాల సార్ నీళ్ళన్నీ మర్రేసుకొని పోతాంచే మరి మన రేవంతాల సార్ ఏం చేస్తాడు? తప్పు చేయకుండా ఊకుంటాడా? ఇదేనా పద్ధతి? ఏం చేస్తాడే, ఎంతైనా గురు శిష్యులాయే, మెల్లగా మాట్లాడతాడేమో తీయరాదు. నువ్వెందుకు అంతగానో ఆవేశపడుతున్నావు? ఎన్నడు మాట్లాడతాడు? మా పొలాలన్నీ ఎండి నెర్యలు వాసినాకనా, గొడ్లు గోదలు వచ్చి తిన్నాకనా? ఇప్పుడేమో బాగా నీలుగుతున్నావు. అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా గిట్లనే ఏపీ వాళ్ళు ఎక్కువ నీళ్లు వాడుకున్నారట. ఎరికైనా తమరికి అప్పుడు నీ నోరు పడిపోయిందా? ఇప్పుడేమో బగ్గా ఎగురుతున్నావు. దేశే 3 ముచ్చట్ల దానా. అప్పుడు వాళ్ళు ఎన్ని నీళ్ళు ఎత్తుకపోయినా కూడా మా పొలాలు ఎండిపోలేదు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండు కుండలు లెక్క కలకలలాడినాయి. ఎరికేనా నీకు? నువ్వు చూసినావా? అసలు నాగార్జున సాగర్ ను సెంటర్ల కప్పెప్పిందే కారు పాటోళ్ళు. ఈ నీళ్ల పాపం బీఆర్ఎస్ వాళ్ళదే అంటున్నారే షేయి పాటోళ్ళు. అనుర్యా, మొత్తం తెలంగాణను సత్యనాథ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుది. అటు అప్పుల పాపం బీఆర్ఎస్దే అంటారు, ఇటు నీళ్ళ పాపం బీఆర్ఎస్దే అంటారు. వాళ్ళు వీళ్ళని అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు. అందరు కలిసి మా తెలంగాణ పబ్లిక్ను ఏం చేద్దాం అనుకుంటారు కావచ్చు. మరి ఈ లీడర్లంతా లీడర్లు అన్నప్పుడు ఒకల మీద ఒకలు గట్లనే దుమ్మెత్తి పోసుకుంటారు కానీ నువ్వు గా పార పక్కకు పెట్టి సపరేక బుక్కడు చల్లబడిపో. ఓ నీ బుక్కెడు బువ్వ చల్లకుండా తింటమే ఆగరాదు. యో రామా, నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోవచ్చా, మళ్ళీ ఎండాకాలం వచ్చా ఎట్లయితుంది ఏం కథ? మరి రైతుల కోసం ఎవ్వరు పట్టించుకోరా అని మళ్ళీ బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం యుద్ధాలు చేయాల్సిందేనా అని చెప్పిగా. మరి సీఎం రేవంత్ అన్న ఎందుకు సపడే కూకుంటున్నాడే? ఊ అంటే ఆ అంటే అటు కేంద్రాన్ని ఇటు ప్రతిపక్ష పొలను గట్టిగానే అరుచుకుంటాడు కదా. మరి మనకు రావాల్సిన నీళ్లు గడిపోతుంటే ఎందుకు సపడే కూకున్నాడు? అదే కదనే మా బాధ కూడా. అటు ముఖ్యమంత్రి చంద్రాల సార్ను నిలదీసి అడిగే ధైర్యం లేనోడు, ఇటు కేంద్రాన్ని ఎదిరించే దమ్ము లేనోడు రేవంతాలు సారు అని ప్రతిపక్ష పొల్లు ఎగతాళి చేసినట్టే మాట్లాడవచ్చు. ఇక మేమేమో మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు గురువు చంద్రాల సారు అక్కడ ముఖ్యమంత్రి కదా, మనకు మస్తు ఆసరైతాడు కదా అనుకొని మేము మురిసినామా? గురువు గారు అని నమ్మితే మా గుండెల మీద తనినంత పని చేయబట్టే చంద్రాల సారు. ఇట్లయితే ఎట్లరా నాయనా? అయినా గట్లుంటా అదే తమ్ముడే పేకాటనే. గురు శిష్యులైనంత మాత్రమే సపడే కూకుంటారా? నువ్వు చూస్తా ఉండు, అవసరమైతే పంచాయతీ పెట్టుకోనైనా సరే మన నీళ్ళు మనకు తెత్తుండొచ్చు సీఎం రేవంత్ అన్న. ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో. అందరిని ఎదిరించే దమ్మున్నది మన రేవంతాలు సారు కానీ ఓడించే ఇక మాత్రం తెలుస్తలేదురా. మరి ఎట్లనే మరి సీదా నాగార్జున సార్ పోదామా? పోయాల దునికిపోరని పిల్లానికి తిప్పాలన్న తప్పుతుంది. నీ లేకిడి మొక్కల మొరంగొట్టు అదో పక్క చెప్తూనే ఉండే, ఇంకా పోయి సీదా అడ్డం పట్టవా దానికి పాపాడు అది కదా కూడా. ఇంటి మొక్కల పోయి ఇంత తినిపోయిగా కొంచెం పెట్టుకొని నీకున్న పని ఏమున్నదిగా. చూసిందా అనుల్లా, తెలంగాణకు రావాల్సిన నీళ్లను కూడా ఏపీ సర్కారు వాళ్ళు మలుపుకపోతున్నారట. అయినా కూడా మన సర్కారు మొద్దు నిద్రపోతున్నదని గరమైతున్నారు ప్రతిపక్ష పొల్లు. మొన్న వరదలప్పుడు కూడా ఏపీకి ఎక్కువ సాయం చేసి మనకు చేయబోతే సపోర్ట్ చేయలేదు. గట్లనే బడ్జెట్లో కూడా సెంటర్ సర్కారు వాళ్ళు గాడిద గుడ్డు చూపిస్తే అట్లా కూడా కుయ్యమనలేదు. మరి మనకు రావాల్సినవి గట్టిగా అడగకుండా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సర్కారు వాళ్ళు అని గరమైతున్నారు చాలా మంది పబ్లిక్. చూడాలి మరి ఇంకేడు దాకా తెస్తారో. ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలల్లా మళ్ళొక చిన్న బ్రేక్. ఇక ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చిన, ఇక అవి కూడా చూద్దురు పాంది. ఇగో గీడున్న ఆటోలో ఎంతమంది ఎక్కిర్రో చూస్తే నోరెళ్ళ పెడతారు మీరు. చూడుండ్రి, అగో 1, 2, 3 ఆటోలకేంచి మనుషులు దిగినా కొద్దీ వస్తనే ఉన్నారు కదా. సంచిలో సమాన్లను కుక్కినట్టే కుక్కిండు కదా ప్యాసింజర్లు అందరినీ ఆటోలా. అల్లావుద్దీన్ అద్భుత దీపం మాయ చేసినట్టే ఆటోలకేంచి మనుషులు అత్తనే ఉన్నారు. మొత్తం డ్రైవర్ అన్నతోటి కలిపి 19 మంది దిగిండ్రు ఆటోలకేంచి. యూపీలో జరిగింది ఇది.
పోలీసోళ్ళు రోడ్ల మీద చెకింగ్లు చేస్తుంటే గీ ఆటోను ఆపిండ్రట. ఆటోలున్న మనుషులను చూసి పోలీసోళ్ళే మస్తు పరిశాన్ అయినరట. కోళ్ళు గొర్రెలను కదా ట్రాలీలు వేసుకపోయినట్టే గింతగానం మందిని ఎట్లా గుక్కినవరా నాయన అనుకుంటా ఆటో డ్రైవర్ మీద బగ్గనెగ్గరమైనరట పోలీసోళ్ళు. గింతమందిని ఎక్కించినందుకు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మీద కేసు పెట్టిరట పోలీసోళ్ళు. గిరాకీల కోసం నలుగురిని ఎక్కించుకునే జాగలో ఇంకో ఇద్దరిని ఎక్కించుకుంటే పోలీసోళ్ళు కూడా లైట్ తీసుకుందరేమో. కానీ మరీ బస్సుల పట్టే మందిని ఆటోలో గుక్కి పెడుతుంటే ఎందుకు కుంటారు? గందుకే ఆటోను సీజ్ చేసిండ్రు. ఒక్క ఆటోలో గింతమంది ఎక్కి ఆయంత అదుపు తప్పి ఆటో బోల్తా పడితే ఏంది పరిస్థితి? పైసల కోసం కక్కుర్తిపడి పానాలను డేంజర్లో పెట్టుడంటే గిదే కావచ్చు. పిల్లగాళ్ళు ఉంగరాలు మింగితేనే కాదు ఏలికేసుకున్నా కూడా పెద్ద పరిశానే మోపైంది కదా. ఇక గిడ చూస్తున్నారా, ఉంగరం తీసేందుకు కటింగ్ ప్లేయర్లు పట్టుకొని పోలీస్ సార్లు ఎంత తిప్పల పడుతున్నారో. పట్నం టోలీ చౌకి కాడున్న గీ బుజ్జి ఆడుకుంటా ఒక స్టీల్ రింగుని ఏలికేసుకున్నదట. ఇక అది బగ్గ పిక్కుటం అయి తీద్దామంటే అస్సలకే రాలేదట. ఇక బుజ్జల్లో అయ్యేవారు బుజ్జిని బంగారం దుకాణపుల తనకు తీసుకుపోతే కూడా మాతోని కాదు దావకాలకు తీసుకుపోవాలని చెప్పిర్రట. ఆడ నుంచి ఉస్మానియా దావకాలకు పోతే గౌరీగూడ కాడున్న ఫైర్ స్టేషన్కు పంపిర్రట. మొత్తం 10 గంటల మీదనే బుజ్జిని అటు ఇటు తిప్పిర్రట. కానీ ఏలుకున్న ఉంగరం అయితే ఎవ్వరు తీయలేదట. ఇక ఆఖరికి గీడున్న పోలీస్ సార్ల తిప్పలబడి ఏలుకున్న ఉంగరాన్ని కటింగ్ చేసిర్రు గిట్లా. మొత్తానికి 10 గంటల మీదనే బుజ్జికి నరకం చూపెట్టిన ఉంగరాన్ని ఏలుకు ఏం కాకుండా కటింగ్ చేసి తీసే వరకు ఈ పోలీస్ సార్లను తారీఫ్ చేసిర్రాడు ఉన్నోళ్ళందరూ. చూసిర్రు కదా పబ్లిక్ ఉంగరంతో ఎంత పరిశాన్ అవుతుందో. మరి మీ పిల్లగాళ్ళు ఉంగరాలతోటి ఆడతా అంటే జర్ర పైలంగా ఉండరు మరి. తేవాలే బాబు తేవాలే. ఎవరు ఎక్కువ దోమలు పట్టుకతే వాళ్లకు అన్ని పైసలు వస్తాయి. బతుకున్న దోమలైనా సరే సచ్చిన దోమలైనా సరే లెక్క పెట్టుండ్రి, పైసలు తీసుకుపోండ్రి. అబ్బా గీ ఆఫర్ ఏడున్నదో మాకు కూడా చెప్పుండ్రి. మా ఇంట్లో బొచ్చడు దోమలున్నాయని అంటారా? గీ ఆఫరు మన దేశంలో కాదుల్లో, ఫిలిప్పీన్స్ దేశంలా డెంగ్యూ జ్వరాలతోని చాలా మంది పిల్లగాళ్ళు దావకాన పాలైతున్నారట. 2 జీవి కూడా ఇడిచిండ్రట. గందుకే దోమలను ఖతం పట్టితేనే డెంగ్యూ జ్వరాలు వచ్చుడు ఆగుతాయని గీ దోమల ఆఫర్ పెట్టిండట గీ పెద్ద మనిషి. 5 దోమలకు 1 పేసో అంటే ₹1.5 ఇత్తనని చెప్పే వరకు జనాలందరూ డంపింగ్ యార్డులు మురికి కాలువల కాడికి బగ్గనే లైన్లు కట్టిండ్రట. ఇక దోమల మీద దండయాత్ర చేసిన పబ్లిక్ అవిటిని వాటికచ్చి గీనకు అప్పచెప్పి పైసలు తీసుకుపోయిండ్రు. మరి ఈయన చేసిన ఆలోచనతోని డెంగ్యూ జ్వరాలు ఎంత తగ్గినాయో తెలియదు గాని గంతగానం దోమలు పెరిగిపోయి పిల్లగాళ్ళు గాతిరిగా తిప్పలు పడుతుంటే మరి సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్టు దోమలు పెరగకుండా ఏదైనా ఉపాయం చేయొచ్చు కదా అని అంటున్నారు గిది చూసినోళ్ళు. అయినా గాళ్ళనేమంటాం గాని మన తన దోమలేమన్నా తక్కువ ఉన్నాయా? పొద్దు మాపు అనే తేడా లేకుండా చాలా మంది దోమల బ్యాట్లతోని యుద్ధం చేయనే పట్టిరి. కానీ గా దేశంలో పెట్టినట్టు మన తను కూడా దోమల మీద ఆఫర్ పెడితే మంచిగుండు, ₹1000 సంపాదించుదుము అని అంటున్నారు కదా నుల్లా మీరు కూడా. వాయమ్మనే అరటిగెల చూసిన అరుల్లా ఏనుగు తొండం లెక్కనే ఎంత పొడుగున్నదో. చెట్టు మీద పెట్టిన గెల భూమి మీద వాకెంత పొడుగు పెరిగింది. ఏం తక్కువ 3 మీటర్ల మీదనే పొడుగున్నాయట గీ గెలలు. కోనసీమ జిల్లా మండపేటల వండించిండ్రు ఆడున్న రైతులు. అయితే గివి మన దేశంలో దొరికే చెట్లు కాదట. 1000 ఫింగర్స్ అని పిలిచే గీ చెట్లు బయటి దేశం ఇండోనేషియాలో బగ్గ ఫేమస్ అట. ఇక తోట పెట్టిన 14 నెలలకు గెలలు కాసుడు షురువైతాయట. ఇక మామూలు తోటలకున్న గెలల లెక్క కాకుండా గిట్ల పొడుగుత వెరుగుకుంటూనే పోతాయట. గివిటికి శుభకార్యాలల్లా బగ్గ డిమాండ్ ఉన్నదట. తినుడు కంటే ఎక్కువ లగ్గాలకు డెకరేషన్ చేసేందుకు వాడుతున్నారట. గందుకే బయటికెంచి తెప్పించుకొని మరీ గీ తోటలను పెంచుతున్నారట ఆడున్న రైతులు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు బాహుబలి గెల భలే ఉన్నదని అంటున్నారు గిది చూసినోళ్ళు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసోటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.